రుణగ్రహీతలకు రిజర్వ్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. మార్కెట్ విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ వరుసగా మూడోసారి కీలక వడ్డీ రేట్లను సవరించింది. ఈసారి రెపో రేట్ను ఏకంగా 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది ఆర్బీఐ. దీంతో రెపో రేటు 6% నుంచి 5.50% దిగివచ్చింది. ఈ మేరకు మానిటరింగ్ పాలసీ కమిటీ నిర్ణయాలను వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్లోనూ కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. తాజా ప్రకటనతో కలుపుకుంటే ఈ ఏడాదిలో ఇప్పటివరకు 1% వరకు వడ్డీ రేటు తగ్గింది. ఆర్బీఐ నిర్ణయంతో హోమ్, వాహన, పర్సనల్ లోన్ వడ్డీ భారం ఇంకాస్త తగ్గనుంది. Growth inflation dynamics calls for not only continuing with the policy easing, but also the MPC felt front-loading the rate cuts to support growth. Accordingly, the MPC voted to reduce the repo rate by 50 basis points to 5.5%, as already mentioned. After having reduced the policy repo rate by 100 basis points in quick succession since February 2025, the Monetary Policy Committee also felt that under the present circumstances, monetary policy is now left with very limited space to support growth. Hence, the MPC also decided to change the stance from accommodative to neutral. From here onwards, the MPC will be carefully assessing the incoming data and the evolving outlook to chart out the future course of monetary policy in order to strike the right growth-inflation balance. ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపుతో రుణగ్రహీతలకు ఈఎంఐ భారం తగ్గే అవకాశం ఉంది. ఫ్లోటింగ్ రేట్పై హోమ్ లోన్ తీసుకున్న వారికి సవరించిన వడ్డీ రేటు ఆధారంగా ఊరట లభించనుంది. 2019 అక్టోబర్ 1 తర్వాత జారీ చేసిన గృహ రుణాలన్నీ ఫ్లోటింగ్ రేట్తో జారీ అయినవి. కాబట్టి వారికి బ్యాంకులు ఆ మేరకు వడ్డీ రేట్లను సవరిస్తాయి. పాత వినియోగదారులకే కాదు, కొత్తగా రుణాలు తీసుకునేవారు తక్కువ వడ్డీకే రుణాలు పొందొచ్చు. పైగా ఎక్కువ మొత్తం రుణం పొందేందుకు అవకాశం ఉంటుందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. ఆర్బీఐ వడ్డీ రేట్ల ప్రకటన దేశీయ స్టాక్ మార్కెట్స్లో జోష్ను నింపింది. ఉదయం ఫ్లాట్గా మొదలైన మార్కెట్లు రిజర్వ్ బ్యాంక్ ఎంపీసీ నిర్ణయాలతో దూసుకు వెళ్లాయి. బ్యాంక్, ఆటో, రియాలిటీ షేర్స్ రాణించాయి. సెన్సెక్స్ 746 పాయింట్ల లాభంతో 82,188 వద్ద ముగిసింది. నిఫ్టీ 252 పాయింట్ల లాభంతో 25,003 వద్ద ముగిసింది.